సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం 4500 అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం 4500 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన బ్యాంకింగ్ రంగంలో అనుభవం పొందాలనుకునే గ్రాడ్యుయేట్లకు ఒక అద్భుత అవకాశంగా నిలవనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 7 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలాగే అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఈ 4500 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు 12 నెలలు అప్రెంటిస్ శిక్షణ ఉంటుంది. అయితే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 1/1/2021 తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే తప్పనిసరిగా NATS పోర్టల్లో నేను చూపిస్తున్నాను, పోర్టల్ వెబ్సైట్, దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఇక 2025 మే 31 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ల గరిష్ట వయోపరిమితి ఏజ్ లో రిలాక్సేషన్ ఉంటుంది అన్నమాట. అంటే గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఏ రకంగా చేసుకోవాలంటే అర్హతతో పాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు మొదట NATS పోర్టల్ నేను చూపిస్తున్నాను కదా, government.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ లింక్ ద్వారా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కూడా ఆన్లైన్ లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే GNTతో కలిపి జనరల్, OBC అభ్యర్థులకు 800 రూపాయలు, PWD అభ్యర్థులకు 400 రూపాయలు, SC/ST EWS మహిళా అభ్యర్థులకు 600 రూపాయలు ఉంటుంది. అయితే ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15,000 స్టైఫండ్ కూడా వస్తుంది. దీని ఎంపిక విధానం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే ఈ అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులను ఆన్లైన్ రాత పరీక్ష ద్వారా, లోకల్ లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 ప్రశ్నలతో ఉంటుంది. ఇందులో మానసిక నైపుణ్యం, కాంపిటేటివ్, కంప్యూటర్, ఇంగ్లీష్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్ వంటి అంశాలు ఉంటాయి. అభ్యర్థులను పూర్తిగా మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ముఖ్యమైన తేదీలు ఏ రకంగా ఉన్నాయంటే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 7 తేదీ నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 23 తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. అనంతరం జూలై మొదటి వారంలో ఆన్లైన్ రాత పరీక్ష ఉండే అవకాశం ఉంది. ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవాలి. అయితే ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ తర్వాత ఎలాంటి ఉద్యోగ హామీ లేదు బ్యాంక్ తరపు నుంచి. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.